వాట్సాప్ గాయస్, దిస్ ఈజ్ యువర్ నరేష్ మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. నమస్తే, జై శ్రీరామ్. ఎట్లున్నారు అందరూ? బిందాస్ అనుకుంటా. ఈజీగా 1 అవర్ అయితే టైం పడుతుంది. ఇవాళ లేట్ ఎందుకంటే సండే కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉండదు కదా. మనము హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఈజీగానే. రోడ్స్ ఖాళీ ఉంటాయి కాబట్టి ఈజీగానే వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి గాయస్, ఈ మధ్య మీరు చూసే ఉంటారు, యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఒక ఇద్దరి మధ్యన ఘర్షణ అయితే చాలా జరుగుతుంది. సో అదేంటంటే నాన్ వేషణ అండ్ భయ్యా సన్నీ యాదవ్ మధ్యలో వార్ అయితే కొంచెం జరుగుతుంది. భయ్యా సన్నీ యాదవ్ మీద అయితే మన నాన్ వేషణ, నువ్వు ట్రావెలింగ్ అంతా ఫేక్ చేసావు, నువ్వు ఇక్కడ నుంచి ఫ్లైట్లో వెళ్ళావు, నీ బైక్ని అంతా షిప్లో ట్రాన్స్ఫర్ చేసావు అక్కడికి అని చెప్పి అని అన్నాడు. అది నిజమో అబద్ధమో ఏదైనా ఉండండి గైస్, అది అబద్ధం అని అనిపిస్తే తన వీడియోస్లోకి వెళ్ళి వీడియోస్ చెక్ చేసుకోవాలి. తను అలా వెళ్ళినా కూడా అక్కడ ట్రావెలింగ్ అది ఫేక్ నిజమా అనేది సో అతని వీడియోస్లో చూస్తేనే తెలుస్తుంది. అండ్ 4 days బ్యాక్ కూడా చెప్పాడు, సో నా వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేయండి, సో అది నిజమో అబద్ధమో తెలుస్తుంది అని. సో అది కూడా కరెక్టే. సో ఆయన అంత దూరం వెళ్ళి ట్రావెల్ చేసి కష్టపడ్డాడు. సో ఎందుకంటే ఇప్పుడు మనం నార్మల్గా ఇక్కడ సిటీస్లోనే ఒక 3-4 hours రైడ్ చేసినప్పుడే మనకి నార్మల్గా ఎక్కువసేపు బైక్ మీద ఇబ్బంది అనిపిస్తుంది. అండ్ అలాగే లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు హ్యాండ్ అనేది పెయిన్ కూడా ఉంటుంది. సో మనం ఇక్కడనే 3-4 hours ట్రావెల్ చేయాలంటే ఇబ్బంది పడతాం. అట్లాంటిది ఆయన అంతంత దూరాలు అలాంటి రోడ్స్లలో ట్రావెల్ చేసినంటే అది గ్రేట్. బట్ అది అబద్ధము అనే కన్నా బెటర్ ఒకసారి అది ప్రూఫ్స్ ఉన్నాయి కదా, సో వెళ్ళి చెక్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశము. సో ఇంకొకటి వచ్చేసి నాన్ వేషణ భయ్య ఇంకొక తప్పు ఏం చేస్తాడంటే, తనకి ఏదైనా తిట్టాలనిపించింది అనుకోండి, ఇద్దరి మధ్యన వారు కాబట్టి వాళ్ళే తిట్టుకోండి. సో తను తప్పేం చేస్తాడంటే, వాళ్ళ మదర్కి క్యాన్సర్ ఉంది అండ్ అది కాకుండా తనకి యాక్సిడెంట్ అయ్యింది, ఇంకేవేవో అక్రమ సంబంధాలు ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పి అన్నాడు. సో భయ్య పర్సనల్ విషయాలకి అవసరం లేదు కదా భయ్య, మీ ఇద్దరి మధ్యలో గొడవ ఉన్నప్పుడు మీరు చూసుకోవాలి, కానీ పర్సనల్ విషయాలకు వెళ్ళడం చాలా తప్పు. సో తనైతే మీ ఫ్యామిలీ జోలికి అయితే లేదు, ఏదున్నా నీతో గొడవ పడ్డాడు కాబట్టి. సో నువ్వు కూడా ఏంటంటే తనతో గొడవ పడు, నువ్వు డైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లకు దూరేసి వాళ్ళమ్మ అట్లా, తన ఫ్యామిలీ ఇట్లా, ఈయన ఇట్లా అని చెప్పి అనడం చాలా తప్పు. అది ఫ్యామిలీ జోలికి వెళ్ళినా ఎవరికైనా సరే, ఎవడైనా ఎంత ప్రశాంతంగా ఉంటాడో దానికి మించిన డబుల్ కోపం అనేది వచ్చేస్తుంది. సో ఎంతగానో తెగిచ్చేస్తారు ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరైనా. సో అది చాలా తప్పు అని అయితే నేను అంటున్నాను, ఇది చాలా తప్పు. ఫ్యామిలీ జోలికి ఎవరు వెళ్ళొద్దు. అదే అతనికి కూడా ఈయన కూడా తమ్నెయిల్స్ అలా పెట్టి వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా వాళ్ళ అది ఐ థింక్ ఆ వీడియోస్లో కూడా చూడొచ్చు, చెప్పాడు ఆ మాట కూడా. నేను మీ మదర్ ఇట్లా అట్లా కాల్ చేసి చెప్పింది వాడో బేకార్ అది ఏదో సంథింగ్ వర్డ్స్ యూజ్ చేసి చెప్పానని పెడితే ఎట్లుంటుంది. సో పాపులారిటీ కోసం మరి ఇంత చీప్గా దిగజారద్దు భయ్య, అదైతే నాకు అస్సలు నచ్చలేదు. అండ్ వన్ థింగ్ ఇంకొక మాట అన్నాడు, బెట్టింగ్స్ ప్రమోట్ చేస్తున్నాడు, బెట్టింగ్స్లో చాలా డబ్బులు వస్తున్నాయి, అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అంటే అది చెప్పు, నువ్వు బెట్టింగ్స్ ఆపేసి అజ్జే ఇజ్జే అని చెప్పి. సో అది కరెక్ట్గా ఉంటుంది, కానీ ఫ్యామిలీ జోలికి వెళ్ళడం అనేది అయితే చాలా తప్పు. దానికైతే నేను అగ్రీ చేస్తాను. ఎందుకంటే నువ్వు డైరెక్ట్గా చెప్పడం అనేది కరెక్టే, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి బ్యాన్ చేయాలి, ప్రమోట్ చేసే వాళ్ళందరినీ యూట్యూబ్ ఛానల్స్ని తీసేయాలన్నది. సో అది బెటర్ నువ్వు అన్నది. కాకపోతే ఇంకోటి ఇక్కడ చిన్న ప్రాబ్లం కూడా ఏంటిదంటే, బెట్టింగ్స్ తనొక్కడు కూడా ప్రమోట్ చేయట్లేదు కదా, ఇంకా చాలామంది సెలబ్రిటీస్, ఇప్పుడు IPL వచ్చిందంటే ఆల్మోస్ట్ పెద్ద సెలబ్రిటీస్ చాలామంది ప్రమోట్ చేస్తారు. సో మరి వాళ్ళందరూ ఏంటో మరి వాళ్ళని ఎవరు అనట్లేదు, పర్టికులర్గా ఇంతని టార్గెట్ చేశారంటే సో సింపుల్గా అర్థమైపోతుంది. అదొక్కటి అతనికి ప్లస్ పాయింట్, మిగతాదంతా మైనస్ పాయింటే నా ఉద్దేశంలో. సో యాజ్ నేను కూడా ఇప్పుడు ట్రావెలర్గా, నాది కూడా ఒక చిన్న యూట్యూబ్ ఛానల్, జస్ట్ నేను ఇంకా స్టార్ట్ చేసి 1 month అవుతుంది. ఆ బాధ అంటే నేను ముందు నుంచి ట్రావెల్ చేస్తుంటాను కాబట్టి ఆ ట్రావెలింగ్ అనేది బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. సో నేను నార్మల్గా కంటిన్యూస్లీ ఒక 5 to 6 hours జర్నీ చేసినా కూడా సో నాకు ఆ ట్రావెలింగ్ కూర్చోవడము, ట్రావెల్ చేసినప్పుడు ఆ హ్యాండ్ పెయిన్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది, అంతంత దూరం ట్రావెల్ చేయాలంటే. సో అది ప్యాషన్. సో ఎంత నొప్పి, ఎంత దూరం ట్రావెల్ చేసినా కూడా ఇష్టంగా వెళ్ళిపోతాం, కానీ చాలా కష్టం అనిపించేది ఇట్లాంటి చిన్న వాటికి. సో అది అర్థం చేసుకోవాలి. అండ్ ఈ మాట నేను పర్టికులర్గా ఎందుకు తనకు సపోర్ట్ చేసినట్టు అని కాదు మాట్లాడడము. సో ఇద్దరికీ చెప్తున్నాను, యూట్యూబ్ అనేది ఒక పెద్ద జర్నీ అనమాట. సో దాంట్లో చాలా ఇబ్బందులు వస్తుంటాయి. అంటే చాలామంది చాలా మాటలు అంటుంటారు, ఇంకా పాపులారిటీ వచ్చిన తర్వాత పాపులారిటీని దించడానికి అలా. సో చాలామంది సో నాన్ వేషణ భయ్య కోసం ఎందుకు చెప్తున్నానంటే, తనకి ఇంతకుముందు కూడా వేరే ఛానల్ వాళ్ళు గ్రో అవుతున్నారని చెప్పి ఉమా తెలుగు ట్రావెలర్ కానీ ఇంకా రవి ఇంకా ఉన్నారు ఒక 4-5 మంది. సో వాళ్ళ మీద కూడా సేమ్ లాస్ట్ టైం కూడా ఇట్లే చేశాడు. సో వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు
అండ్ ఉమా తెలుగు ట్రావెలర్ని కూడా లాస్ట్ టైం కూడా తనకి మ్యారేజ్ అయ్యింది, రీసెంట్లీ మ్యారేజ్ అయిన తర్వాతనే వాళ్ళ వైఫ్ ఇట్లాంటిది అట్లాంటిది అని చెప్పేసి ఫ్యామిలీ జోలికి వెళ్ళడం అది చాలా తప్పు. తనతో ఏదైనా ఉంటే నువ్వు తనతో డైరెక్ట్గా గొడవపడాలి, కానీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళడం అది నా దృష్టిలో అయితే చాలా తప్పు. నా దృష్టిలో అందరికీ ఎవరికైనా కోపం వస్తుంది కదా, సో అది చాలా చాలా తప్పు. ఒక పాపులారిటీ కోసం అదే ఇప్పుడు ఒక వీడియోస్లో కూడా బయాస్ అని అన్నాడు, పాపులారిటీ కోసము ఇంత నీచంగా దిగజారడానికి కారణం అంటే ఇక దాన్ని ఎవడు ఏం చేయలేడు. మరి ఇంత గలీజ్గా కూడా ఉండొద్దు కదా, నేనే టాప్లో ఉండాలి ఎవరు ఉండొద్దు అని చెప్పి, అది చాలా తప్పు. ఇద్దరు మన తెలుగు వాళ్ళే గొడవ పడుకోవడం అంటే చాలా గలీజ్ అనిపిస్తుంది చెప్పాలంటే. మనం ఒకరికి సమాధానం చెప్పాలి, కానీ మనం గొడవ పడితే పక్కనోడు వచ్చి మనం దొక్కేసుకొని వెళ్ళిపోతాడు కదా. ఎందుకో ఈ గొడవలు నాకు అసలు అర్థమే అవ్వట్లేదు. అంత పాపులారిటీ వచ్చిన తర్వాత కూడా మంచిగా ఎవరిదా డబ్బులు సంపాదించుకొని హాయిగా వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు ఎంజాయ్ చేయకుండా ఈ వేస్ట్ గొడవలు. సో అది గైస్ నాకైతే అది అనిపించింది. సో నాకు ఈ కొన్ని విషయాలలో తప్పు అనిపించింది. సో ఫ్యూచర్లో రేపు కూడా మీకు అలాంటి సిచ్యువేషన్స్ రావచ్చు, సో మీరు కూడా అవన్నీ పట్టించుకోవద్దు. బట్ ఫ్యామిలీ జోలికి మాత్రం ఎవరు వచ్చినా కూడా తగ్గేదే లేదు. మంచి చర్చెస్ చూడాలనుకుంటే గోవాలో చూడాలబ్బా. అసలు నిజంగా ఏముంటాయి, ఎంత పెద్దగా ఉంటాయి, ఎన్ని రకాల చర్చెస్ అక్కడ మస్తు అనిపిస్తుంది. మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి, కాకపోతే అక్కడ ఇంకా చాలా బాగుంటాయి, అంటే చాలా పాతవి కూడా ఉంటాయి కదా. నేను గోవా 2 times వెళ్ళినప్పుడు ఫస్ట్ టైంలో మొత్తము అంటే అరౌండ్ మొత్తము టైం తీసుకొని మంచిగా తిరిగినప్పుడు అబ్బా ఇన్ని చర్చెస్ ఉన్నాయి అనిపించింది. అక్కడ ఏదో ఒకటి చర్చ్ ఉంటుంది, జీసస్ది బాడీ ఉంటుంది, దానికి గోర్లు ఏమో పెరుగుతాయి, అది ఇయర్లీ వన్స్ ఏదో అని చెప్తుంటారు. అక్కడ వెళ్ళినా కానీ లోపలికి అప్పుడు నేను వెళ్ళిన టైంకి అలో లేకుండే, అలో లేదా క్లోజ్ ఉండే అనుకుంటా. అక్కడ వాళ్ళైతే అడుగుతారు చెప్పారు, అది నిజమా అబద్ధమా తెలీదు, అంటే మేబీ నిజమే అయ్యి ఉంటుండొచ్చు, నాకు తెలీదు. అందుకని గోవా వెళ్దామని చెప్పి ఎంతమంది క్యాన్సిల్ అయిపోయారు. గోవా పోదాం అనుకురా నెక్స్ట్ మంత్ లేదా 2 months తర్వాత ప్లాన్ వేసుకురా పోదామని. క్యాన్సిల్ అయిపోయిందా? ఆడ పైసలు ఏమన్నాడు, ఇక్కడ లేదురా మామ నేను జాబ్కి ఇవ్వాలి, ఇంకొకరు ఊరికి కావాలి అని చెప్పి క్యాన్సిల్ అయిపోయిందా? అట్లనే ఉంటుంది. పోరు మనలు గోవా పోవాలనుకోవడమే తప్పితే అది పోవడం కుదరదు. సో గాయస్ ప్లీజ్ మన ఛానల్ని అయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో మీ నుంచి సపోర్ట్ అనేది నాకు చాలా చాలా దొరుకుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తొందరలో మనం అయితే 500కి మన సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయిపోవాల్సిందే. అండ్ మీకు చెప్పాను కదా లాస్ట్ టైం ఒక వీడియోస్లో కూడా, సో 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను ర్యాండమ్లీ ఎవరినైనా ఒక చిన్న టూరింగ్ అయితే ప్లాన్ చేసుకొని వాళ్ళని తీసుకెళ్తాను. సో ప్లీజ్ డూ సపోర్ట్. ఇలా తెలిసిందంటే ఏం లే రచ్చరంబోలే, ఆల్రెడీ ఒక హెల్మెట్ ఉంది, ఇంకో హెల్మెట్ అవసరమా అని చెప్పి ఎగిరి దండిస్తారు, డబ్బులు ఎందుకు వేస్ట్ అని చెప్పి. సో చూద్దాం, మీ సపోర్ట్ ఉంటే కొందాం గాయస్. సో మీ సపోర్ట్ అనేది కంపల్సరీ కావాలి. బోర్ వస్తుంది, జాబ్ చేసి బోర్ దబ్బిస్తుంది. ఎక్కడన్నా ప్రశాంతంగా ఒక రోజు వెళ్ళి రిలాక్స్ కావాలనిపిస్తుంది. జాబు ఇల్లు మన లైఫ్కి ఎంజాయ్మెంటే లేదా. ఈ వీడియో మా ఇంట్లో చూసినారంటే నన్ను వేసుకుంటారు. అంటే అనిపిస్తుంది కొద్దిగా ప్రశాంతంగా ఒక రోజు ఎక్కడికన్నా వెళ్ళి స్పెండ్ చేసి రావాలని. ఎండలు ఏమో చంపుతున్నాయి, బయటికి ఎక్కడన్నా వెళ్దామంటే కాలిపోతున్నాం బయటికి వెళ్తే. యాక్చువల్లీ మనము ఫ్లైఓవర్ మీదకి వెళ్ళాలి. సో ఫ్లైఓవర్ మీదకి వెళ్తే స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు. కొంచెం ఈ రూట్ కూడా వెళ్ళాలి కదబ్బా, అదే రూట్ వెళ్తే ఎట్లా. వీడియోస్ పెడుతున్న వ్యూస్ అయితే రావట్లేదు, అదే అనిపిస్తుంది. చాలామంది రీసెంట్గా ఇట్లా 15 days 1 month నుంచి వీడియోస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి. నాకు అదేంటో ఏమో వ్యూసే రావట్లేదు, చాలా బాధ అనిపిస్తుంది. ఇంత కష్టపడుతున్నా కూడా వ్యూస్ రావట్లేదు. గాయస్ ఏమైనా వ్యూస్ రావడానికి ఏదైనా టిప్స్ ఉంటే కొంచెం సజెషన్ చేయండి గాయస్ ప్లీజ్. సో అది గాయస్ ఇంకా మ్యాటర్ అయితే ఇక వీడియోని అయితే ఏం చేసేద్దాం, మన లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి, తొందర సపోర్ట్ చేయండి భయ్యా. సీ యూ ఇన్ ద